అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడిపి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. సృజనాత్మక పనుల్లో ఆలోచనలు స్తంభించిపోతాయి. కొత్తదనం కనిపించదు. మీ కళాత్మక ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. చిన్నపాటి ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు తలక్రిందులవుతాయి. ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. మీ వినూత్న ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. మీ నూతన ఆవిష్కరణలు మీకు గుర్తింపును తెచ్చిపెడతాయి. మీ మనోభావాలు సులభంగా గాయపడే అవకాశం ఉంది. ఇతరుల మాటలను ఎక్కువగా మనసుకు తీసుకోవడం వల్ల బాధపడతారు. మీపై మీకు పెరుగుతున్న విశ్వాసం మీ లక్ష్యాలను సులభతరం చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. వారితో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది. సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ దాతృత్వం మీకు మంచి పేరు తెస్తుంది. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు అందరితోనూ సులభంగా కలిసిపోతారు. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. స్టాక్ మార్కెట్ లేదా ఇతర స్కీమ్లలో పెట్టిన డబ్బు మంచి రాబడిని ఇస్తుంది. విదేశీ వాణిజ్యం లేదా సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. దిగుమతి ఎగుమతిదారులకు మంచి రోజు. పశు పోషణ ద్వారా పాడి రైతులకు మంచి లాభాలు వస్తాయి. పెంపుడు జంతువుల ఆరోగ్యం బాగుంటుంది. క్రీడారంగంలో ఈరోజు మీకు విజయం వరిస్తుంది. మీ సామర్థ్యాన్ని చాటుకుంటారు. ఫిషరీస్ రంగంలో మీకు లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నేడు చట్టపరమైన సమస్యలు మీకు అనుకూలంగా మారవు. న్యాయస్థానంలో జాగ్రత్త అవసరం. సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునే అవకాశం కోల్పోతారు. మీ నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఏవీ ఫలించవు. పాత పరిచయాలు దూరమవుతాయి. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీ సామాజిక జీవితం విస్తరిస్తుంది. నాటక రంగంలో ఉన్నవారికి ఈరోజు విజయాలు లభిస్తాయి. మీ నటనకు ప్రశంసలు అందుకుంటారు. స్వచ్ఛంద సేవలో పాల్గొనడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు. మీ సేవలకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీ సంకల్పం బలహీనపడవచ్చు. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంజనీరింగ్ రంగంలో మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా సహాయపడతాయి. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి. కొత్త కస్టమర్లను ఆకర్షించగలుగుతారు. మీరు రాసిన పుస్తక సమీక్షలు ప్రశంసలు అందుకుంటాయి. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. వాతావరణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని ఆనందపరుస్తుంది. గతంలో పడిన శ్రమకు తగిన ఫలితాలు ఈరోజు లభిస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. నేడు ఆర్థిక వ్యవహారాలు తీవ్ర ఇబ్బందులకు దారితీస్తాయి. అనుకోని ఖర్చులు పెరగడం వల్ల అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దీనివల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా పాలసీలు తీసుకోవడానికి ఈ రోజు అనుకూలం. భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు. మీరు ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. భాగస్వామితో పరస్పర ప్రేమ మరింత బలపడుతుంది. నాటక లేదా డ్రామా ప్రదర్శనల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ప్రదర్శన విజయవంతం కాదు. కళాకారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. భవిష్యత్తు కోసం మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతంగా అమలవుతాయి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సమర్థవంతంగా కృషి చేస్తారు. వృత్తి అభివృద్ధికి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు రద్దవుతాయి. ఉద్యోగంలో మెరుగుదల కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ రోజు మీకు అంతులేని ఆనందం లభిస్తుంది. ప్రతి పనిలో సంతృప్తిని పొందుతారు. పర్యావరణ పరిరక్షణ పనులలో పాల్గొనడానికి ఆసక్తి ఉండదు. సహజ వనరుల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. మీరు చేసిన చిన్న తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి.
కళలకు సంబంధిన రంగాలలో మీకు ప్రగతి ఉంటుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఆలోచనాత్మక ఆటలలో పాల్గొనడం వల్ల మీ మెదడు చురుగ్గా ఉంటుంది. మీరు కొత్త వ్యూహాలు నేర్చుకుంటారు. ఈ రోజు మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ముఖ్యంగా పశ్చిమ దిశలో ప్రయాణమనుకూలం. వ్యవసాయ రంగం వారికి లాభాలు వస్తాయి. కొత్త పంటలు వేయడానికి ప్రణాళికలు వేస్తారు. మీ ఆధ్యాత్మిక చింతనపై దృష్టి పెట్టలేరు. దేవాలయ సందర్శన అవకాశాలు మీకు దక్కవు. రాజకీయాలలో ఉన్నవారు ఈ రోజు ప్రజల నమ్మకాన్ని కోల్పోతారు. కఠినమైన నిర్ణయాలు తీసుకువచ్చి విమర్శలు ఎదుర్కొంటారు. దైవ ఆశీస్సుల వలన ఈ రోజు ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా గడుపుతారు. పాత వివాదాలు కూడా పరిష్కారమై ఉపశమనం లభిస్తుంది. స్టార్టప్లకు అవసరమైన నిధులు సకాలంలో సమకూరవు. కొత్త భాగస్వాములతో ఏర్పడిన విభేదాలు పెరుగుతాయి. వర్క్షాపులలో పాల్గొనడం వలన కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ వృత్తికి సంబంధిన ముఖ్యమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి చూపుతారు. కొత్త ఆవిష్కరణలను అన్వేషిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందిస్తారు. మానసిక ఉల్లాసం లభిస్తుంది. సామాజిక మాధ్యమాల అధిక వాడకం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేయవచ్చు. మీ కెరియర్లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. అద్భుతమైన ఫోటోలను తీయగలుగుతారు. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు అందరినీ ఆకట్టుకుంటాయి. జీవనశైలిలో మార్పులు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు వెంటనే ఫలితాలివ్వవు. మితిమీరిన అలవాట్ల వలన ఇబ్బందులు పడతారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటే అవమానాలు ఎదురవుతాయి. మీ సంస్కృతి, విలువలను ఇతరులు కించపరిచే అవకాశముంది. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు ఇష్టదైవ మంత్రాలను జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. వాటి వల్ల ఆనందం కలుగుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.